ప్రాబ్లం ఏంటి 4 and 25కి మీన్ ప్రపోర్షన్ కట్టమంటే ఈ విధంగా కట్ట మీరు చేయండి, ట్రై చేయండి, స్టార్ట్ చేయండి. 4కి అండ్ 5కి మీన్ ప్రపోర్షన్ చేయండి. అంటే 4 మనం ఏమనుకోవాలి, ఏ అనుకోవాలి, 25 ఏమనుకోవాలి, బి అనుకోవాలి. మనకి ఏం ఫార్ములా ఏంటి, ఇప్పుడు మీన్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి, రూట్ ఏబి, అంతే కదా. రూట్ ఏబి మీన్ ప్రపోర్షన్ అంటే రూట్ ఏబి అండర్ రూట్ ఏ అంటే 4, బి అంటే 25. సో 4 5 25 జర్ అంతా 4 25 జర్ అంతా 100. సో అండర్ రూట్ 100 అంటే ఏంటి చేస్తాం మనం, 100 మనం 10 టైమ్స్ రాసుకోవచ్చు, 10 times 100. సో ఇక్కడ అండర్ రూట్ అంటే అర్థం ఏంటి, ఏవైనా రెండు సింబల్స్ అనేవి ఈక్వల్గా ఉన్నప్పుడు లోపల ఉన్న ఈక్వల్గా ఉన్నవి ఒకటి రాసుకుంటాం ఆన్సర్. సో ఇది ఆన్సర్ అవుతుంది. అంటే మీన్ ప్రపోర్షన్ ఆన్సర్ అంతా 100. ఓకే, నాకు గుర్తుపెట్టుకోవాలి. మీన్ ప్రపోర్షన్ ఆన్సర్ 100. 4కి 25కి అండర్ రూట్ కట్టుకుని అండర్ రూట్లో వచ్చిన ఆన్సర్కి యొక్క రూట్ అనేది వాల్యూ తీసుకున్నట్లయితే 10 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇది మీన్ ప్రపోర్షన్. ఓకేనా. ఎగ్జామ్లో మనకి ఇలా రెండు వాల్యూస్ ఇచ్చి మీన్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయమంటే రూట్ ఏబి గుర్తుపెట్టుకోండి. మీన్ ప్రపోర్షన్ మైండ్లో పెట్టుకోండి. మీన్ ప్రపోర్షన్ అంటే రూట్ ఏబి అవ్వచ్చు, లేదంటే ఆర్ రూట్ XY, మీ ఇష్టం ఏదనుకుంటే రూట్ ఏబి రూట్ XY ఏవైనా రెండే ఇస్తాడు వాల్యూస్. వాటి మీన్ ప్రపోర్షన్ కట్టమంటే ఆ విధంగా మనం కట్టుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ప్రపోర్షన్ అలా చేయాలి, చూద్దాం. నోట్ చేసుకోండి, ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే. సో ఇక్కడ చూడండి, ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ అన్నాడు. ఓకేనా. ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ అంటే మనకి ఇక్కడ ఏవి చూడండి, 16 ఇచ్చాడు అండ్ 32 ఇచ్చాడు. ఎగ్జామ్లో మనకి థర్డ్ ప్రపోర్షన్ అన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ చూడండి మనకి ఒక అలాగే రేషియో ప్రపోర్షన్లో ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అంత్య పదముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్య పదముల లబ్ధము. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి, A:B ఉందనుకో, ప్రపోర్షన్ అంటే ఏంటి, ఈ రేషియోని C:D రేషియోని ఏం చేయాలి, మనం ఈక్వల్గా చూపించాలి. దీన్ని ప్రపోర్షన్ అండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, అంత్య పదముల లబ్ధం అంటే ఏంటి, ఇక్కడ అంత్యంగా చివర ఉన్న పదాలు AD ఈజ్ ఈక్వల్ టు మధ్య పదముల లబ్ధం ఏంటి, BC. ఇదనమాట. అంటే ఏంటి, ఇక్కడ అంత్య పదముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్య పదముల లబ్ధం అనేది ఈ ప్రపోర్షన్లో చాలా ఉపయోగమైన ఫార్ములా. ఓకేనా. అంత్య పదముల లబ్ధము, మధ్య పదముల లబ్ధం. సరే, ఇక్కడ మనకి 16 and 32 ఇచ్చాడు. నెక్స్ట్ థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమంటున్నాడు. ఏ విధంగా కనుక్కోవాలి థర్డ్ ప్రపోర్షన్,